ఇచ్చట విచ్చేసిన సేనకు, వేదిక మీద ఉన్న సేనాధిపతులకు, మనందరి గుండెల్లో ఉన్న జనసేనానికి హృదయపూర్వక నమస్కారాలు. చాలామంది అడిగేవారండి, వై పవన్ కళ్యాణ్ ఈజ్ సో స్పెషల్ ఫర్ యూ అని. మనందరికి తెలుసు, చరిత్రలో ఇద్దరున్నారు, సుభాష్ చంద్రబోస్ అని ఉన్నారు, బిన్ లాడెన్ ఉన్నాడు. వీరిద్దరు కూడా ఒక సమూహాన్ని ప్రభావితం చేశారు. అయితే ఇద్దరు కూడా ప్రాణత్యాగం చేయమని చెప్పారు. అయితే ఒకరు విముక్తి కోసం ప్రభావితం చేస్తే ఇంకొకరు వినాశనం కోసం ప్రభావితం చేసేవారు. ఇదే చెప్పేవాడిని. సుభాష్ చంద్రబోస్ గారు మన దేశం కోసం ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సైన్యాన్ని తయారు చేస్తే, పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రం కోసం జన సైన్యాన్ని తయారు చేశారు. ఐ ఆమ్ సో ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ జన సైనిక్. ఇవన్నీ చెప్తుంటే చాలామందికి అర్థం కాక, భలే పార్టీని సపోర్ట్ చేసేవరా అనేవాళ్ళు కొన్నాళ్ళ క్రితం. కానీ ఇప్పుడు భలే పార్టీని సపోర్ట్ చేశారా, మంచోని తెచ్చారా మాకు అని చెప్పి అంటున్నారు. దీని అంతటికీ కారణం ఎవరు? మన జన సైనికుల నిస్వార్థ నిరంతర కృషి ఎంత కీలక పాత్ర పోషించిందో మనందరి నమ్మకాన్ని నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారికి కూడా అంతే కీలక పాత్ర ఉంది. ఇంకొంతమంది అన్నారు, పిల్లసేన, కోతిమూక అని హేళన చేశారు. లంకా దహనం చేసి వానర సేన అని నిరూపించుకున్నాం కదా. ఇప్పుడే ఒకరు చెప్తున్నా చూసాం కదా, ఏమీ పీకలేరు అన్నారు. బోడిగుండు చేసి పంపించాం మనం, అవునా కదా? అయితే అక్కడితో మనం సరిపెట్టుకుందామా? రిలాక్స్ అవుదామా? మన పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నట్టుగా ఆయన ఆశయ సాధన కోసం ప్రభుత్వం పనిచేయాలంటే మన జన సైనికులు కూడా మరింతగా ఎలిజిబిలిటీతో రెడీగా ఉండాలి. మన జన సైనికుల నుంచి నాయకులను తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు రెడీగా ఉన్నారు. మన నుంచి నాయకులను తీసుకోవడానికి మన సేనాని సిద్ధం. సేనా సిద్ధమా? వెరీ గుడ్. మన రాష్ట్రంలో ఒక వ్యక్తిని వైరల్ చేయాలన్నా, ఒక వార్తని సెన్సేషన్ చేయాలన్నా జన సైనికుల్ని మించి ఎవరూ చేయలేరు. గత ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టడానికి మనం ఎంత అగ్రెసివ్గా పనిచేశామో, ఇప్పుడు మన ప్రభుత్వం, మన జనసేన నాయకులు చేస్తున్న మంచి పనులని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కూడా మనం అంతే గట్టిగా కృషి చేయాలి. చివరిగా నేను ఈ సేనతో సేనాని అనే కార్యక్రమాన్ని తలపెట్టి మాకు అవకాశం ఇచ్చిన సేనానికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని విజయవంతంగా జరగాలని కోరుకుంటూ ఒక్క విషయం చెప్తానండి. హ్యాపీ బర్త్డే జనసేనాని. థ్యాంక్ యూ సోదరా. ఇప్పుడు శ్రీకాంత్, వైజాగ్ ఈస్ట్.